సారు వ్యూహం అదేనా? విషయం చెబితే సోది, ప్రత్యర్థిపై విషం కక్కితే రాజకీయవాది. అందులో ఉన్నదంతా పదవుల వ్యాధి. ప్రస్తుత రాజకీయాలకు ఈ మూడు ముక్కలు కరెక్ట్గా యాప్ట్ అవుతాయేమో. ప్రెస్ మీట్లు పెట్టడం, సోది చెప్పడం, ఒకరినొకరు తిట్టుకోవడం, పదవుల కోసం పాకులాడడం. అందుకే అంటారు రాజకీయం అందరికీ చేత కాదని. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేయగలగాలి. అప్పుడే నెట్టుకొస్తారు, లేకపోతే అంతే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. హుజూరాబాద్లో ఘోర ఓటమి చవి చూశారు. కానీ బీజేపీకి కానీ ఈటెల రాజేందర్కు కానీ ఆ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా చేయగలిగారు కేసీఆర్. అసలు హుజూరాబాద్ ఫలితాలు వచ్చాయి అనే విషయాన్ని కూడా జనానికి గుర్తు లేకుండా చేశారు. ఇన్నేళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా 2 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం చూశారా? అది కూడా గతంలో యూటర్న్ను తిరిగిన వ్యవసాయ చట్టాల గురించి. ఇది చాలదు అన్నట్లు బీజేపీపై యుద్ధం చేస్తాము అని ప్రకటన, వ్యక్తిగత కామెంట్లు. బీజేపీ నేతలేమో వరి కొనుగోలు అంటుంటే కేసీఆర్ ఏమో రైతు చట్టాలు అని అంటున్నారు. పైగా ఈ హడావిడిలోనే తెరపైకి ఈటెల రాజేందర్ పాత కేసులు. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాగా అనిపించకుండా ఉండదు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమిని, ఈటెల రాజేందర్ గెలుపుని జనాల్లో సైలెంట్ చేసే ప్లాన్లో భాగంగానే కేసీఆర్ ప్రెస్ మీట్ల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యూహంలో ఆయన సక్సెస్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2 రోజులుగా ఎక్కడా హుజూరాబాద్ ప్రస్తావన లేదు. కేసీఆర్ విమర్శలు, బీజేపీ కాంగ్రెస్ నేతల కౌంటర్లు, వీటిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2 ప్రెస్ మీట్లతో అంతా గప్చుప్. కానీ ఇది ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది అని, కేసీఆర్ జిమ్మికలకు కాలం చెల్లింది అని చెప్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలను కూడా గుర్తు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తీరు, కేసీఆర్ చెప్పిన లాజిక్ లేని రీజన్స్ కొంత మేరకు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి అని విశ్లేషిస్తున్నారు. రెండోసారి గెలిచినా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని జనం గ్రహించినట్లు చెప్తున్నారు. అందుకే దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్ లో వ్యతిరేక పవనాలు వీచాయి అని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులు టీఆర్ఎస్ ను వేడడం, కేసీఆర్ది నియంత పాలన అంటూ విమర్శలు చేయడం, పైగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి జనాల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీలో యూటర్న్, ఆ తరువాత ఇంటికో ఉద్యోగం అన్నారు. అది కూడా జరగలేదు. వీటన్నింటినీ జనానికి వివరించడంలో ప్రతిపక్షాలు సఫలం అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ తీరులో మార్పు రాకుండా మాయ మాటలు చెప్పి పార్టీని నెట్టుకొద్దాము అనే ధోరణిలో ఉంటే మాత్రం గట్టి దెబ్బే తగులుతుంది అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రెస్ మీట్లతో హుజూరాబాద్ ఇష్యూని సైలెంట్ చేసిన రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.